వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే ఎలా ఉన్నా, పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు. సో అయితే ఈరోజు అయితే వీడియో అయితే అందుకే షూట్ చేయలేదు, ఎక్కడ పని అక్కడే ఉంది. పిల్లలు కూడా లేరు, సడన్గా వచ్చి అయితే చెప్పారు పెయింటింగ్స్ వేస్తున్నామంటే ఇంకప్పుడు తెల్లవారి నుంచి ఇంకైతే స్టార్ట్ చేశాను. లోపలైతే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. మా వారు కూడా లేరు హెల్ప్ చేయడానికి, అయితే ఒక్కదాన్ని ఈ పని అంతా అయితే చేసుకోవాలి. కిచెన్లో అయితే అయిపోయింది, మొత్తం అయిపోయింది. కిచెన్లో ఎలా ఉన్నాయి చెప్పాలి ఫ్రెండ్స్ మీరైతే. మా పెయింటింగ్స్ ఇవ్వండి. సామాన్లు అయితే ఆల్రెడీ అప్పుడు తోమేసానని చెప్పాను కదా, ఇప్పుడైతే సామాన్లన్నీ అయితే సర్దేసుకుంటున్నాను. కిచెన్లో ఆరిపోయి సర్దేసుకోండి అని చెప్పేసి అన్నారని చెప్పి సర్దేసుకున్నా. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. పెయింటింగ్స్ అయిపోయాక లేట్ అయినా పర్వాలేదు, ఇంకా ఇవన్నీ చేయాలి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. సడన్గా చెప్తే మా వాండర్ గారు అయితే హెల్ప్ చేశారు, అన్నీ తీయడము అందించడం. రోజు ముందులైతే చెప్తే అయితే నేనైతే మాత్రం చేసేసేదాన్ని అక్కడక్కడ. అప్పటికప్పుడు వచ్చి చెప్పడం వల్ల అయితే ఇలా అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి ఈరోజు పని అంతా, ఈరోజు రేపు 2 days అయితే అవుతుంది. వాళ్ళు అయితే లంచ్కి అయితే వెళ్ళారు. వెయ్యాలి వరండాలో అయితే. చూడండి నేనైతే సామాన్లన్నీ అయితే ఇటు సైడ్ అయితే ఇప్పుడైతే పెట్టేసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, లోనికి అయితే పెట్టేసాను. ఇప్పుడైతే ఇవన్నీ తెచ్చుకొని అయితే సర్దుకోవాలి. ఒక్కలను చేయాలంటే కష్టం, బట్ తప్పదు కదా ఫ్రెండ్స్. 2 days అయితే అవుతుంది. నేనైతే సామాన్లన్నీ తీసుకొచ్చి కిచెన్లో అయితే పెట్టేస్తాను. ఇదైతే అంతా ఆరిపోయింది. పేపర్స్ అయితే వేసుకున్నా ఆల్రెడీ. ఇవన్నీ అయితే ఒక వీటిలోనైతే పెట్టుకున్నాను కదా, ఇవైతే ఎక్కడక్కడైతే సర్దిస్తే అయిపోతుంది. ఆడవాళ్ళకి సంసారం అంతా అయితే వంటగదిలోనే ఉంటుందని అంటారు కదా, అట్లానే ఉంది. ఇప్పుడైతే ఇవన్నీ ఎక్కడ పెట్టేసుకుని మొత్తం పని అయితే సర్దేసుకుంటాం. ఇవన్నీ ఎంటీ బాక్సులు, ఎంటీ కాబట్టి పైన అయితే మనం వాడాం కదా, పైకి అయితే పెట్టేసుకుంటాం. ఇవన్నీ ఆల్రెడీ క్లీన్ చేస్తాను కాబట్టి నాకైతే ఇప్పుడైతే ఎక్కడైతే తెచ్చేసుకున్నాను. లేదనంటే ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుని సున్నాలు వేసుకొని అయితే ఒక్కళ్ళు అయితే చేయలేము. డబ్బాల్లో ఉండేదైతే తీసుకుంటే ఈరోజు కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చిన్నదైనా మనం సర్దుకొని అయితే ఉంటుంది ఏదైనా.
సామాన్లు అయితే ఉన్నాయి, తీసుకొని వస్తాను. అందులోకి అయితే హడావిడి అయిపోయింది. ఇంకా వచ్చేసరికి మొత్తం అయితే తీసేసాను. అందులో పడితే అందులోనే అయితే పడేసాను ఫ్రెండ్స్. చెప్పాను నేనైతే ఎల్లుండి అయితే ఊరన్నది అందుకని అర్జెంట్గా అయితే ఇప్పుడైతే పెయింట్లు అయితే వేశారు. ఎంటీ బాక్సెస్ కదా, ఇవన్నీ అయితే రెడీ అవుతాయి. కింద మొత్తం పెట్టేసుకుంటాను, మనకు తీసేసుకోవచ్చు. అవసరమైన వేసే వాళ్ళ దగ్గర పెట్టుకుని వేస్ట్ లేకుండా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఖాళీ అయితే కూడా మిక్సీ అయితే ఇంకైతే క్లీన్ అయితే చేయలేదు. తర్వాత అన్నీ క్లీనింగ్ చేసుకుంటాం కదా, అప్పుడైతే చేసేసుకున్నాం. మిక్సీ గ్రైండర్ అని ఇందాకైతే ఎక్కడిదక్కడైతే పెట్టేస్తున్నాను. తర్వాత అయితే మిక్సీ అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాము. నాకు ఇష్టమైన అయితే కాజు ఇవైతే పగలకూడదని చెప్పేసి అనుకున్నా. ఎక్కడ ఒకటైతే కూడా పగలలేదు. కొన్ని మెమరీస్కి గుర్తుండిపోతాయి కదా. ఇదైతే నా మ్యారేజ్కి వచ్చింది. 13 years అయితే అయ్యింది. ఎవరిచ్చారు గుర్తయితే లేదు, కానీ చూసుకున్నా.
ఇవైతే మొన్న తెల్లారికి వెళ్ళేటప్పుడు కొనాలని చెప్పాను కదా, ఇవైతే ఇంకెక్కడ పెట్టాలో ఆలోచించాలి. ఇక్కడ ప్లేస్ అయితే లేదు, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే పెట్టేశాను నీట్గా సర్దుకొని. అయితే ఎక్కడైతే ఇవైతే ఇంకా ప్లేస్ చూడాలి వీటిని ఎక్కడ పెట్టాలో. ఇదైతే ఇలా అయితే అయింది. కిచెన్కి అయితే ఒక డోర్ కర్టెన్ అయితే కుడతా. పైన అయితే సంచులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే వేసేసా. ఇంకా దేవుడి బల్ల, ఇంకా రైస్ అవి అయితే ఉన్నాయి. ఇదైతే ఫ్యాన్, దీన్ని సెట్ చేయాలి. కిందనైతే అడుగులో అయితే వదిలేసింది. మరక అయితే పెట్టేసి అక్కడ చెరిగిపోయిందని క్లాత్ అయితే పొడిసేసా. మరక అయితే పడిపోయింది. వచ్చాకైతే కొంచెం వేసేయమని చెప్తాను. స్టవ్ అయితే పెట్టేసుకొని క్లీనింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు కిచెన్లో అన్నీ సర్దుకొని ఈవినింగ్ అయితే అన్నీ అయిపోయాక తీసి అప్పుడైతే కిచెన్ ఈ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటా. దేవుడి ఫోటోలన్నీ ఒక కవర్లో అయితే పెట్టేసా. ఇవన్నీ తర్వాత అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాము. కిచెన్ అంతా అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయట అయితే వేస్తున్నారు. నేనైతే సర్దులో బట్టలు అయితే సర్దుకుందాం అనుకుని ఏమి సర్దాలో ఏమీ అర్థం కావట్లేదు. మంచం మీద ఖాళీ అయితే కానీ ఆ పైన ఇంకా కింద అయితే సామాన్లు ఉన్నాయి. పైన అయితే కూర్చుకోవడానికి మా వంట అయితే చాలా మంచిగా ఫ్రెండ్స్. ఆయన అన్నీ అయితే చేశారు. మొత్తం అయితే లాగి బీరువా అన్నీ అయితే పెట్టారు. మా ఆయన అయితే లేరు, ఇంకైతే చేస్తారు. చాలా మంచిగా లైట్లు కూడా అయితే. టీవీ అయితే ఇంకా అలా పెట్టాలి నాకైతే తెలియదు. మా ఆయన గారు వస్తే మాత్రం పెట్టాలి. ఇందులో అయితే ఒక టీవీ అయితే అదైతే పైన పెట్టాలి. నా పని అయితే నేను చేస్తాను అయిపోయినంత వరకు. పిల్లలు నా శారీస్ అయ్యాయి, అవి పంపలు దుప్పట్లు, ఇంకా మా డ్రెస్సెస్, మా ఆయనది అయితే సర్దాలి. ఇవైతే పనికిరాని వేసేస్తాను. సగం వరకు అయితే 20% అయితే పని అన్నట్టు. చాయ్ అయితే పెట్టేసి ఇచ్చాను ఇప్పుడే వాళ్ళకి, పెయింటింగ్స్ వేసే వాళ్ళకి. స్కూల్కి అయితే నేను వెళ్ళలేదు. పిల్లలు అయితే వచ్చేస్తాను చూసి, మమ్మీ ఏంటి పెయింటింగ్స్ వేసారని చూడండి ఆశ్చర్యపోతారు. ఏం కదా ఉండేటప్పుడు వేయచ్చు కదా అంటాడు నా కొడుకైతే. ఈ పని అంతా అయినంత వరకు అయితే నాకైతే నిద్ర పట్టదు ఫ్రెండ్స్. మొత్తం పని అంతా అయితే క్లియర్ చేసేస్తాను ఈరోజు, ఏ టైం అయినా సరే. అయితే చూపిస్తాను చూడండి. నేను పెడుతుంటే పాప అయితే అప్పుడైతే అలా పెట్టేయమని సర్దేస్తుంది మొత్తం. నేనైతే మడతలు పెట్టేసి అయితే ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇస్తాను. అట్లయితే సర్దేశాను ఫ్రెండ్స్. అయితే సర్దేశాను ఫ్రెండ్స్, చూడండి ఎలా సర్దుకున్నాను. ఇంకా కిందనైతే చెత్త చెదారం అయితే ఉంది. ఇంక ఇవన్నీ అయితే తీసేసి ఇంకా ఫొటోస్ అవి అయితే పైన పెట్టాలి. మంచం కూల అవన్నీ అయితే ఉన్నాయి. అవన్నీ చేసిస్తే అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఈ డోర్ మొత్తం ఇలా చేసుకున్నాను కదా, మొత్తం అయితే పెట్టేశాను. ఇది ఒక 15 minutes తర్వాత అయితే చూపిస్తాను ఎలా ఉందో. సేమ్ బాత్రూమ్ డోర్కి కూడా పెట్టాను. పర్దు ఒకసారి అమ్మ ఇలా పట్టుకో. సేమ్ దీనికి కూడా ఇలాగే ఇంకోండి. చూడండి ఇక్కడ మరకలు ఉన్నాయి కదా, ఇక్కడైతే కొంచెం ఎక్కువగా ఇలా పామేసుకుంటే
ఏమి నువ్వు ఇలా నానబెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మీకైతే చూపిస్తాను ఎలా ఉన్నాయో. మీరు అప్పుడు అలా అయితే ట్రై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడైతే మొత్తం అయితే తుడుచుకుంటున్నా. ఇలా క్లాత్ని గట్టిగా పట్టేసుకొని ఇలా మొత్తం తెలిచేసుకుంటే చూడండి, చూసారా? ఇంత క్లీన్గా అయితే వచ్చేసిందో. మీరు ఒకసారి చిన్న చిన్నవి అక్కడక్కడ జస్ట్ ఉన్నాయంతే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.